ఓకే. ప్రీవియస్ క్లాస్‌లో ఏం చెప్పుకున్నాం? ఫైల్ మేనేజ్‌మెంట్ గురించి చెప్పుకుంటా క్రియేట్ చేయడం ఎలా, ఒక ఫైల్‌ని ఎలా క్రియేట్ చేయాలి, అదేవిధంగా ఒక ఫైల్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి రూల్స్‌ని ఫాలో అవ్వాలి, ఏ నేమ్స్ ఇవ్వచ్చు, ఏ నేమ్స్ ఇవ్వకూడదు, ఇలాంటి వాటి గురించి చెప్పుకుంటూ వచ్చాం. అదేవిధంగా ఫైల్ నేము ఎన్ని లెటర్స్ వరకు ఉండొచ్చు? 264. 260 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. 264 కాదు, 260 క్యారెక్టర్స్ వరకు ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ వెర్షన్, ఇట్ డిపెండ్స్ అపాన్ వెర్షన్. సో ఇక్కడ ఫైల్ నేమ్ లెంత్ ఏదైతే ఉందో ఇది మీరు 260 క్యారెక్టర్స్ వరకు కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఫైల్ నేమ్ ఇచ్చాము, ఇది ఇలా ఎంతవరకు ఇవ్వచ్చు? అప్ టు 264 లెటర్స్ ఇవ్వచ్చు. ఈరోజు మనకి దాస్ బేస్డ్లో అయితే 8 లెటర్సే ఉండేది ఆప్షన్ ఇదివరకు. 2000లో దాస్లో ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే 8 క్యారెక్టర్స్ వరకే క్రియేట్ చేయాలి. వేరే ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చేప్పటికి ఈ ఫైల్ నేమ్ లెంత్ అనేది 260 లెటర్స్ వరకు కూడా ఉండొచ్చు. ఓకే. అదేవిధంగా ఆ ఫైల్ని క్రియేట్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఓకే, డబుల్ క్లిక్ ద్వారా కానీ, రైట్ క్లిక్ వేయడం ద్వారా కానీ, లేకపోతే సెర్చ్ మెనూలో డైరెక్ట్గా మీరు దాన్ని ఆ ఫైల్ నేమ్ అది ఎక్కడుంది అనేది ఎదుర్కొని దాని మీద డబుల్ క్లిక్ చేసి ఇదంతా చేసే బదులు డైరెక్ట్గా మనం ఏం చేయొచ్చు, ఆ ఫైల్ నేమ్ ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నోట్స్ అని ఉంది, నోట్స్ అని కొట్టం కాబట్టి ఆటోమేటిక్గా నోట్స్ అన్న పేరుతో ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో మనకి ఏ ఫైల్ కావాలంటే ఆ ఫైల్ అక్కడ డైరెక్ట్గా టైప్ చేసేస్తే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ అని ఉంది. సో ఫైల్ మేనేజ్మెంట్ అని చెప్పి టైప్ చేయండి. ఓకే. సో ఫైల్ మేనేజ్మెంట్ మీద మనకి ఏ ఫైల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. డైరెక్ట్గా దీని మీద క్లిక్ చేసినా కూడా ఆ ఫైల్ ఓపెన్ అవడం అనేది జరుగుతుంది. సో ఇది ఓపెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పుకున్నాం. అదేవిధంగా సేవ్ చేయడం అంటే ఏంటి? ప్రైమరీ మెమరీ నుంచి సెకండరీ మెమరీకి డేటాని ట్రాన్స్ఫర్ చేయటమే సేవ్ చేయడం అని చెప్పాం. సో అది ఎలా చేయాలి అనేది చూసాం. అదేవిధంగా ఇక్కడ ఇంకోటి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సేవ్తో పాటు సేవ్ యాజ్ అనే కమాండ్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మ్యాటర్ టైప్ చేసాం మనం, ఇక్కడే కొంతమంది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ ఈ నేమ్ ఇచ్చాం, సేవ్ ఇచ్చాం, ఆల్రెడీ ఇది ఏ పేరుతో సేవ్ అయ్యింది? కేఎన్ఎల్ఎస్ అడ్రస్ అన్న పేరుతో సేవ్ అయ్యింది. కానీ వేరే ఎప్పుడైతే మనం సేవ్ యాజ్ అన్న కమాండ్ కొట్టామో మళ్ళీ ఇది ఫైల్ నేమ్ అడుగుతుంది. ఎందుకని అంటే సేమ్ పాత ఫైల్ అలా ఉంచి ఇది డూప్లికేట్ చేస్తుంది. ఓకే. సో ఈ డూప్లికేట్ గురించి చెప్పుకునేటప్పుడు ఇది ఒక ఆల్టర్నేటివ్ మెథడ్, అప్పుడు చెప్పుకుందాం డీటెయిల్గా. సో ఇది కేఎన్ఎల్ఎస్ అడ్రస్ అని ఇస్తే కనుక పాతది, మళ్ళీ మీరు అదే అడ్రస్తో చేస్తే కనుక సేవ్ యాజ్ కొట్టినా కూడా ఓవర్ రైట్ అని చెప్పి అడుగుతుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా, దాన్ని ఓవర్ రైట్ చేయమన్నారా అని. సో ఇక్కడ అలాగైనా మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేఎన్ఎల్ఎస్ అడ్రస్, కేఎన్ఎల్ఎస్ ట్రైనింగ్ డివిజన్ అడ్రస్ అని ఇచ్చాం. సో ఇక్కడ దీన్ని మెయిన్ రోడ్ అనేది తీసేసి రత్న షాపింగ్ మాల్ అని చెప్పి ఇచ్చుకుంటాం. సో ఇప్పుడు 2 ఫైల్స్ వస్తాయి. అది సేవ్కి సేవ్ యాజ్కి డిఫరెన్స్. ఓకే. సో ఎక్కడి వరకు మనం ప్రీవియస్ క్లాసెస్లో చూసాం. కొద్దిగా మిస్సెలేనియస్ ఏమైనా కవర్ చేయని ఉంటే ఈ క్లాస్లో ఇప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ కమాండ్ ఏంటంటే రీనేమ్. ఒక ఫైల్ని ఎలా రీనేమ్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇర్రెలవెంట్గా ఇచ్చేసాం. సో ఈ నేమ్ చూడకపోతే మనకి అందులో ఉన్న డేటా కంటెంట్ ఏంటి అన్నది అర్థమవుతుందా? లేదు కదా. జస్ట్ ఏదో గార్బేజ్ నేమ్ ఇచ్చాం. గార్బేజ్ అంటే ఏంటి? గార్బేజ్ అంటే చెత్త అని. ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్కి ఇంకో పేరు కూడా ఉంది, గిగో మిషన్ అంటారు. ఓకే. ఈ మిస్సిల్లేనియస్ అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏదైనా టాపిక్స్ వస్తున్నప్పుడు దాన్ని వేరే నోట్స్లో వేస్తుంటాం, మీకు రాసుకుంటా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మినిట్. అంటే మనం రెగ్యులర్ క్లాస్ చెప్పుకునేటప్పుడు కొన్ని కొత్త టాపిక్స్ వస్తూ ఉంటాయి, దానికి రిలవెంట్ ఆఫ్ ది సబ్జెక్ట్ లైన్ ఆ రోజు మీకు చెప్పుకునే సబ్జెక్ట్కి సంబంధించింది కాకపోయినా కొద్దిగా రిలవెంట్ అయినా కొద్దిగా కొత్త జార్గాన్ వచ్చినప్పుడు దాని వర్డింగ్ ఏంటన్నది కూడా ఇందులో ఇస్తూ ఉంటాను, అది నోట్ చేసుకుంటూ ఉండండి. గిగో అంటాం. కంప్యూటర్కి ఉన్న నిక్ నేమ్ ఏంటంటే ఇప్పుడు ప్రతి పర్సన్కి ఏ విధంగా నిక్ నేమ్స్ ఉంటాయి, చంటి, బుజ్జి, నాని అని, అదేవిధంగా కంప్యూటర్కి కూడా ఒక నిక్ నేమ్ ఉంది. దీన్ని గిగో మిషన్ అంటారు. ఎప్పుడన్నా విన్నారా ఇది? గిగో అంటే ఏంటంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్ అవుట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పశువులకి చెత్త ఇస్తే ఏమి ఇస్తుంది?
పశువు గడ్డి పెట్టామనుకోండి, అది కనీసం పాలిస్తది. కానీ కంప్యూటర్‌కి మాత్రం గడ్డిస్తే గనక అది మళ్ళీ తిరిగి గడ్డే ఏస్తదని దీని మీనింగ్. అంటే మీరు ఏదైనా చెత్త ఇన్ఫర్మేషన్ ఇస్తే అది కూడా చెత్త ఇన్ఫర్మేషనే తిరిగి అవుట్‌పుట్ ఇస్తది. బికాజ్ ఇట్ హ్యాస్ నో ఐక్యూ. ఆ ఫీచర్స్ ఆఫ్ కంప్యూటర్స్ చెప్పుకునేటప్పుడు దాని గురించి డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఇదొకటి జస్ట్ గుర్తుంచుకోండి. ఈ కంప్యూటర్‌ని గిగో మిషన్ అని కూడా అంటాం. గిగో అంటే గార్బేజ్ ఇన్, గార్బేజ్. ఓకే. కమ్ బ్యాక్. సో, ఇక్కడ మా టాపిక్ ఎక్కడి నుంచి వెళ్ళాం, ఇక్కడ ఏదో ఒక గార్బేజ్ డేటా ఇచ్చామని చెప్పి అనుకున్నాం కదా నేమ్. దీన్ని మార్చాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పేరు మార్చాలి అంటే దీని మీద రైట్ క్లిక్ చేసి రీనేమ్ అన్న ఆప్షన్ ఉంటుంది. లేదా F2 ద్వారా కూడా మీరు మార్చొచ్చు. రైట్ క్లిక్ చేసి అదంతా సెట్ చేసుకునే బదులు డైరెక్ట్గా F2 అని చెప్పించి ఇక్కడి నుంచి కూడా రీనేమ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫైల్ లెంత్ దేని గురించి ఇచ్చాం, ఇది మనం ఏదో ఫైల్ నేమ్ లెంత్ ఎన్ని లెటర్స్ ఇవ్వచ్చు అని చెప్పడం గురించి క్రియేట్ చేసిన ఫైల్ కాబట్టి అది క్లియర్గా మనం ఫైల్ లెంత్ అని చెప్పి ఇచ్చుకుంటే, అంటే ఎప్పుడైనా మీరు ఏ ఫైల్ నేమ్ అయినా కూడా అది చూడంగాతోటే అందులో ఏముంది, ఇప్పుడు జనరల్ మాన్యువల్ ఫైల్స్ ఉంటాయి కదా, అందులో కూడా ఏం చేస్తాం మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్ బిల్స్ ఉన్నాయనుకోండి, ఆఫీస్ అని చెప్పి పైన లేబుల్ రాస్తాం కదా. ఫైల్ నేమ్ ఈజ్ నథింగ్ బట్ ద లేబుల్ ఆఫ్ ది ఫైల్ అనుకోండి, సింపుల్. ఓకే. ఇప్పుడు మీరు ఆఫీస్ ఫైల్స్ అని చెప్పి ఆఫీస్ బిల్స్ అని పెట్టి అందులో ఇంటికి సంబంధించిన కరెంట్ బిల్లు అయ్యే పెడితే అక్కడ ఎలా రెలవెంట్గా ఉంటుందో మనం మళ్ళీ తిరిగి సెర్చ్ చేసేటప్పుడు ఈజీగా ఉండాలి మనకి. ఓహో, ఈ నేమ్ చూడంగాతోటి అది ఐడెంటిఫై చేసేటట్టు ఈజీగా ఉండాలి. ఓకే. సో, ఇక్కడ ఈ ఫైల్ లెంత్ అని చెప్పి ఇచ్చాం. లేదా ఇంకోటి ఏం చెప్పాం, రైట్ క్లిక్ చేసి రీనేమ్. అయితే ఇక్కడ ఇది విండోస్ 11 కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ రీనేమ్ ఈ ఏరియాలో డిస్ప్లే అవ్వట్లా. జాగ్రత్త చూడండి, ఇక్కడ ఉంటుంది మీకు విండోస్ 7, 10 ఇట్లన్నిట్లో. బట్ ఇక్కడ మాత్రం కొద్దిగా డిఫరెంట్గా ఇచ్చాడు. ఇక్కడ క్లిక్, ఇక్కడ ఇవ్వండి. ఓకే. ఇది విండోస్ 11 ఇది. సో, ఇక్కడ ఇస్తే వస్తుంది. మీ క్విక్ మెనూస్లో, మీ సిస్టమ్స్లో ఉన్న క్విక్ మెనూలో రైట్ క్లిక్ చేయగానే ఈ క్విక్ మెనూలోనే డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది, నో ప్రాబ్లం. ఓకే. సో, ఇక్కడ నుంచి రీనేమ్ అని చెప్పి ఈ విధంగా అయినా రీనేమ్ చేసుకోవచ్చు, లేదా F2 ద్వారా అయినా రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే. సో, రీనేమ్ కమాండ్ అంటే పేర్లోనే ఉంది కదా, యాజ్ ఇట్ నేమ్ ఎంప్లాయీస్. రీనేమ్ పేరుని మారుస్తున్నాం మనం. పర్పస్ ఏంటిది, టు చేంజ్ ది ఫైల్ నేమ్. ఏం చేయాలి దానికి, ప్రొసీజర్ ఏంటి, ఒకటి రైట్ క్లిక్ ఆన్ ఫైల్ అండ్ సెలెక్ట్ టైప్ ది రిక్వైర్డ్ నేమ్. అయితే ఇక్కడ మీరు ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు F2 కొట్టాం, ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఈ మ్యాటర్ మొత్తం సెలెక్ట్ అయింది. ఇక్కడ ఫైల్ అని మనం ఏం పెట్టాలనుకున్నాం అంటే విండోస్ ఫైల్ లెంత్ అని చెప్పి పెట్టాలనుకున్నాం. సో, ఇప్పుడు F2 కొట్టడంతోటే మనకి యాడ్ అవ్వాల్సింది ఏంటి, విండోస్ అనేది యాడ్ అవ్వాలి. సో, మీరు డైరెక్ట్గా విండోస్ అని టైప్ చేసేసారు అనుకోండి, ఏమైంది, ఆల్రెడీ ఉన్న ఫైల్ లెంత్ పోయింది. మనం ఏమనుకుంటున్నాం, దీని యొక్క ప్రిఫిక్స్ ఏదైతే ఉందో, ప్రిఫిక్స్ అంటే ప్రీఫిక్స్, ముందు ఫైల్కి ముందు, ఆ ఫైల్ నేమ్కి ముందు, ప్రిఫిక్స్కి సఫిక్స్కి డిఫరెన్స్ ఐడియా ఉంది కదా. ప్రిఫిక్స్ అంటే దేనికైనా సరే ముందు వచ్చేదాన్ని ప్రిఫిక్స్ అంటాం, తర్వాత వచ్చేదాన్ని సఫిక్స్ అంటాం. సో, ఈ ఫైల్కి ముందు మనం KNLS అని యాడ్ చేయాలనుకున్నాం, కానీ F2 కొట్టడంతోటి ఇది ముందు హైలైట్ అయిపోయి ఉంటుంది. ఈ హైలైట్ అయినప్పుడు మీరు ఏది టైప్ చేసినా అది ఓవర్ రైట్ అయిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అది పూర్తిగా ఆ పేరు తీసేసి వేరే పేరు ఇవ్వాలి అనుకున్నప్పుడు దాన్ని డీసెలెక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీరు టైప్ చేసేయండి, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అసలు ఇప్పుడు ఫైల్ లెంత్ అన్న పేరే లేకుండా ఇక్కడ అది ఏదో ఇర్రెలవెంట్ వేరే నేమ్ ఇవ్వాలనుకున్నాం, యాపిల్ అనో పైనాపిల్ ఏదో ఏదో ఇవ్వాలి అనుకున్నాం, అప్పుడు యూ కెన్ డైరెక్ట్లీ టైప్. వేరేస్ అలా కాకుండా ఫైల్ నేమ్ లెంత్ ఏదైతే ఉందో అది అలాగే ఉంచి మనం దానికి ప్రిఫిక్స్ కానీ సఫిక్స్ కానీ ఏదైనా యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇప్పుడు విండోస్ అని చెప్పి యాడ్ చేయాలి. సో, అప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్షన్ కీస్ని ఒకసారి కీబోర్డ్ మీద ప్రెస్ చేయండి, అప్పుడు కర్సర్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది.
అప్పుడు మాత్రమే మీరు ఈ కర్సర్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి టెస్ట్ టైప్ అవుతుంది. ఎప్పుడైనా ఈ టెస్ట్ కర్సర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏది టైప్ చేస్తున్నప్పటికీ కూడా ఆ టెస్ట్ కర్సర్ ఉంటది. ఆ టెస్ట్ కర్సర్ ఉన్న చోట మాత్రమే మీరు టైప్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే. సో, అక్కడ మాత్రమే పాయింట్‌ది బిగినింగ్ పాయింట్ టెస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని. సో, ఎప్పుడైతే ఇలా సెలెక్ట్ అయిందో మీరు ఇంకో పని చేయొచ్చు. డైరెక్షన్ కీస్ వాడితే ఏమవుతుందంటే చివరికో, మధ్యకో ఇలా వచ్చేస్తది. మీకు డైరెక్షన్ ఎటు పక్కకెళ్ళాలి ఇప్పుడు బిగినింగ్‌కెళ్ళాలి. సో, ఇక్కడ కీబోర్డ్ మీద మీకు జస్ట్ ఎ మినిట్ కీబోర్డ్ ఓపెన్ చేద్దాం. ఓకే. ఈ ఈ మెయిన్ కీబోర్డ్‌కి, న్యూమరికల్ కీబోర్డ్‌కి కీబోర్డ్ గురించి చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం కదా! ఇది మెయిన్ కీబోర్డ్, ఇది న్యూమరికల్ కీబోర్డ్. ఈ రెండిటికి మధ్యలో ఇక్కడ ఈ హోము, ఎండ్ ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ క్లారిటీ లేదు ఈ పిక్చర్. ఇంకోటి ఏదైనా చూద్దాం. ఓకే. జస్ట్ ఎ మినిట్. సంవాట్ బెటర్. ఓకే. మీ కీబోర్డ్ పొజిషన్ ఐడియా వచ్చింది కాబట్టి ఎక్కడ అన్నది మీరు ఒకసారి చూడండి. ఇక్కడ ఇది ఓకే. సో, ఇక్కడ హోము, ఎండ్ ఇలా ఉంటాయి. సో, ఈ హోమ్ కీని ప్రెస్ చేయండి. ఇది సెలెక్ట్ అవ్వడంతోటి కీబోర్డ్‌లో ఈ కంట్రోల్ కీ ఈ మెయిన్ కీబోర్డ్‌కి, న్యూమరికల్ కీబోర్డ్‌కి మధ్యలో ఉన్న స్పెషల్ కీస్ నుంచి హోమ్ కీని తీసుకోండి. హోమ్ కొడితే ఆటోమేటిక్‌గా బిగినింగ్‌కి వెళ్తుంది. అదే ఎండ్ కొడితే ఎండింగ్‌కి వస్తుంది. సో, ఈ విధంగా మీరు ఫైల్‌ని రీనేమ్ చేసేటప్పుడు ఈ ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓవర్ రైట్ అవ్వకూడదు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నేమ్ అలా ఉన్నది ఉన్నట్టు ఉండాలి అని అనుకున్నప్పుడు ఈ విధంగా చేయండి. పొరపాటున మీకు డౌట్ రావచ్చు. పొరపాటున అది టైప్ చేసేసాం. మరి ఇప్పుడు ఎలా? అప్పుడు ఏం చేయాలి? ఏ నేమ్ ఉందన్నది గుర్తులేదు. సో, ఇప్పుడు ఎంటర్ ఇవ్వకండి. జస్ట్ ఎస్కేప్ ఇవ్వండి. లేదా ఆల్రెడీ ఎంటర్ ఇచ్చేసారు మీరు. పొరపాటున ఏదో ఆల్రెడీ ఎంటర్ ఇచ్చేసారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఏదో అసలు ఆ నేమ్ ఏముందనో చూడలేము మనం స్పీడ్‌లో F2 కొట్టాం. కానీ ప్రీవియస్ నేమ్ ఏముందో ఇప్పుడు కావాలి. ఆల్రెడీ ఎంటర్ కూడా ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే అండు. ఓకే. అండు అంటే కనుక కంట్రోల్ జెడ్. ఏదైనా పొరపాటున జరిగినప్పుడు టు గో బ్యాక్ ఏం చేయాలి? కంట్రోల్ ప్లస్ జెడ్. దాన్ని ఏమంటాం అంటే కరెక్ట్‌గా చెప్పాలంటే కరెక్ట్ వర్డ్ అండు అంటాం. అంటే పొరపాటున జరిగింది. మళ్ళీ తిరిగి అది వచ్చేయాలి అని అనుకున్నప్పుడు అండు కొడితే ఆటోమేటిక్‌గా అండు అవుతుంది. అలా ఎన్నిటి వరకు అండు చేయొచ్చు మనం? మీరు ప్రీవియస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడేమో ఫైల్ డిలీట్ కొట్టేసాం పొరపాటున. ఇప్పుడు అండు అంటే ఎమ్మటే వచ్చేస్తది. అలా అని సిస్టమ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తే గనుక అండు కమాండ్ పనిచేయదు. జస్ట్ సిస్టమ్ ఆఫ్ చేయనంత వరకు కూడా మీరు ఎన్ని వర్క్‌లు అయితే చేశారో ఆ అన్ని వర్క్స్‌ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ దీన్నేమో 1 అని పెట్టాను నేను. ఇదేమో ఫైల్‌ని ఒక్కొక్కటి రీనేమ్ చేస్తున్నా. ఇది 2 కొట్టాను. ఇదేమో 3 కొట్టాను. ఇది 4 కొట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటి అండూ చేసుకుంటే ఎలాంటి కంట్రోల్ జెడ్ ఇది వచ్చేసింది కదా ఇక్కడ చూడండి మై అడ్రస్ మళ్ళీ కంట్రోల్ జెడ్ ఇది వచ్చింది మళ్ళీ కంట్రోల్ జెడ్ నల్ వచ్చింది కంట్రోల్ జెడ్ ఎల్పి2 అలా వస్తుంది మళ్ళీ తిరిగి రీడూ అవ్వాలి సో అప్పుడు కంట్రోల్ వై కొట్టుకుంటూ వెళ్తే రీడూ అయిపోతూ ఉంటుంది ఓకే అంటే జరిగిన మిస్టేక్ని మళ్ళీ తిరిగి ఏదో మిస్టేక్ జరిగింది అది వద్దాం అనుకున్నాం సో అండూ చేసేసుకుంటూ వెళ్ళాం కానీ అండూ అన్నది ఒక స్టెప్ ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ తిరిగి రీడూ చేయాలి అనుకోండి అప్పుడు రీడూ కంట్రోల్ ప్లస్ వై ఓకే సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ఈ 4 అన్న పేరుని మార్చాలి అనుకున్నాను మార్చేసాను ఏదో కానీ మళ్ళీ అనుకున్నా వద్దులే అండూ చేద్దాం అని చెప్పి అనుకున్నాం మళ్ళీ అండూ చేసాం కానీ మళ్ళీ నాకు వద్దులే ప్రీవియస్ వన్నే ఉంచుదాం మార్చింది ఉంచుదాం అనుకున్నాం సో మళ్ళీ కంట్రోల్ వై కొట్టండి అంతే సో కంట్రోల్ జెడ్ అంటే ముందుకు వెళ్తుంది కంట్రోల్ వై అంటే బ్యాక్ వెళ్తుంది ఆ టాస్క్ సో ఇది ఒక టాపిక్ నెక్స్ట్ వన్ సో ఇక్కడ ఏంటి ఒకటి రైట్ క్లిక్ చేసి ఆ ఫైల్ మీద రీనేమ్ కావాల్సిన పేరుని టైప్ చేయాలి అలా కావాల్సిన పేరుని టైప్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కమాండ్స్ ఏం చెప్పాం ఒకటి టాపిక్స్ ఏంటి
ఒకటి అది హైలైట్ అయి ఉంటే కనుక డీసెలెక్ట్ పాత్ మొత్తం పోవాలి అంటే కనుక అలా సెలెక్ట్ చేస్తున్నప్పుడు చేస్తే ఓవర్ టైప్ అవుతుంది. అలా కాకుండా మీకు పాత్ అలాగే ఉండి కొద్దిగా అపెండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు డైరెక్షన్ కీస్ వాడుకోండి. డైరెక్షన్ కీస్ ఏమేంటి? డైరెక్షన్ కీస్ ఇది కూడా వేరే ఫైల్లో పెట్టేద్దాం. మనకి కీబోర్డ్ మీద డైరెక్షన్ కీస్ అంటే ఏమి ఈ కదా, ఈ అప్ ఏరో, డౌన్ ఏరో, లెఫ్ట్ ఏరో, అంటే ఎటుపక్క కావాలంటే అటుపక్కకి నావిగేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది వీటి ద్వారా. అదేవిధంగా హోమ్ అండ్ కూడా దీంట్లో భాగమే. సో ఇక్కడ ఈ డైరెక్షన్ కీస్ టు గో టు బిగినింగ్ ఏం చేయాలి? హోమ్. టు గో టు ఎండ్ ఓకే. సో ఒక లెటర్ పక్కకి వెనక్కి జరగాలి అనుకుంటే కనుక ఈ డైరెక్షన్ కీస్, యారో కీస్ వాడుకుంటారు. అలాగే అంటే డైరెక్ట్గా ఫస్ట్కి వెళ్ళిపోవాలి లేదా డైరెక్ట్గా లాస్ట్కి వెళ్ళిపోవాలి, అప్పుడు హోమ్ అండ్ యూజ్ చేస్తారు. సో నెక్స్ట్ వన్, ఒకవేళ ఈ మెథడ్ కాకపోతే ఇంకో మెథడ్ ఏమని చెప్తున్నాం? దీనికి షార్ట్ కట్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఈ F2 కొట్టండి. కీబోర్డ్ F2 అంటే ఎదువరకు ఒక స్టూడెంట్ ఇలాగే నేను F2 కొట్టా అంటే రీనేమ్ అవ్వట్లేదు అంటున్నాడు. ఇందుకే అతను చేసిన పని ఏంటి? F1 కీబోర్డ్ మీద ఉన్న F నెంబర్ 2 రెండు కలిపి కొడుతున్నాడు. F2 అంటే అది కాదు, ఐడియా ఉంది కదా, డైరెక్ట్ ఫంక్షన్ కేస్ అని చెప్పుకున్నాం మనం పెట్టి కీబోర్డ్ గురించి చెప్పుకునేటప్పుడు. ఇక్కడ పైన ఉన్నాయి కదా F1, F2, F3, F4 ఇలా. అంటే ఫస్ట్లో కొంతమందికి కొత్తగా ఉన్నప్పుడు కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. F2 అంటే ఈ F1 ఈ 2 కొడుతున్నారు. సో అలా కాదు, F1, F2 ఎప్పుడైనా కూడా షార్ట్ కట్స్ అని చెప్పుకున్నప్పుడు మ్యాక్సిమం ఏమవుతుంది, ఈ షార్ట్ కట్స్కి ఈ ఫంక్షన్ కేస్ అసైన్ అయ్యి ఉంటాయి. సో దాన్ని యూజ్ చేయండి. ఓకే. సో ఇది రీనేమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, ఓకే, కాపీ మూవ్. కొద్దిగా కాపీ ఒకటి, మూవ్ ఒకటి కొద్దిగా లెంతీ టాపిక్స్, వాటి గురించి తర్వాత చూద్దాం, ఇంకో క్లాస్లో చెప్తాను. ఇప్పుడు డిలీట్ గురించి చెప్పేసుకుందాం, సింపుల్ టాపిక్ అది. సో అందరికీ తెలిసిందే కదా, ఇది వద్దు అని అనుకున్నాం, ఈ ఫైల్ వద్దు అనుకున్నాం, డిలీట్ కొట్టండి. డిలీట్ కీబోర్డ్ ఇది సెలెక్ట్ చేసి 2 మెథడ్స్, ఒకటి సెలెక్ట్ చేసి దీంట్లో డిలీట్. ఇక్కడ విండోస్ 11 కాబట్టి ఇక్కడ ఇంటర్ఫేస్ డిఫరెంట్గా ఉంది. ఇక్కడ రీసైకిల్ బిన్ ఇలా బొమ్మ ఇచ్చాడు. వేరే మీ సిస్టమ్స్లో రైట్ క్లిక్ చేస్తే డిలీట్ అన్న ఆప్షన్ ఇక్కడ క్విక్ మెనూలో కనబడుతుంది. లేదా మీరు ఇది క్లిక్ చేసి డిలీట్ కొడితే ఆటోమేటిక్గా ఆ ఫైల్ డిలీట్ అవుతుంది. అయితే డిలీట్ అయింది పోతుందా, పర్మనెంట్గా పోతుందా అంటే పర్మనెంట్గా పోదు. అది వెళ్ళి ఏమవుతుందంటే రీసైకిల్ బిన్లో కూర్చుంటుంది. మళ్ళీ తిరిగి మీరు ఈ ఫైల్ ఇందా చెప్పుకున్నాం కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైల్ని పొరపాటున నేను డిలీట్ చేశాను, ఎమ్మటే కావాలి అనుకున్నాం, ఏం చేస్తాం? కంట్రోల్ జెడ్. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, కంట్రోల్ జెడ్ అనేది ఏదైనా పొరపాటు జరిగినప్పుడు మళ్ళీ తిరిగి అది వచ్చేయాలి అంటే కంట్రోల్ జెడ్ అన్నాం. కానీ ఇది ఎప్పటి వరకు పనిచేస్తుందని చెప్పాం? సిస్టమ్ ఆఫ్ చేసేంత వరకు అండు అన్నది. వేరే ఇప్పుడు సిస్టమ్ ఆఫ్ చేసేసాం, ఇప్పుడు డిలీట్ చేసిన ఫైల్ కావాలి, అప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వేస్ట్ మ్యాటర్ ఉందనుకోండి, వేస్ట్ పేపర్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక ఏం చేస్తారు, దాని ముందు డైరెక్ట్గా తీసుకెళ్ళి బయటపడేయం కదా, మనకు ఒక డస్ట్బిన్ ఉంటుంది, ఆ డస్ట్బిన్లో పడేస్తాం. మళ్ళీ తిరిగి పొరపాటున అది కావాలి అని అనుకుంటే కనుక మళ్ళీ డస్ట్బిన్లో నుంచి తీసుకుంటాం. బట్ వన్స్ డస్ట్బిన్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అది ఇంపాసిబుల్ కదా, దొరకదు. సిమిలర్లీ అంటే దొరకచ్చు, ఇక్కడ కూడా సేమ్ కండిషన్ ఉంటుంది, చెప్తాను. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది క్లిక్ చేసి డిలీట్ కొట్టాం. ఈ డిలీట్ కొట్టగానే ఏమవుతుందంటే ఇది రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతుంది. సో ఈ ఫైల్ మళ్ళీ తిరిగి మనకి కావాలనుకున్నప్పుడు దాని మీద మనం సిస్టమ్ ఆఫ్ చేయనంత వరకు నో ప్రాబ్లం, కంట్రోల్ జెడ్ కొడతాం. కానీ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది, కంట్రోల్ జెడ్ అన్నిసార్లు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిలీట్ కొట్టాం, డిలీట్ నెంబర్ 3 అన్న ఫైల్ని ఇక్కడ డిలీట్ చేసా. తర్వాత ఇప్పుడు 1 అన్న ఫైల్ని నేను ఏదో పేరు మార్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విండోస్ క్లాస్ అని చెప్పి ఏదో పెట్టాను. ఇప్పుడు నాకు 3 అన్న ఫైల్ని అన్డిలీట్ చేసేయాలి, పొరపాటున డిలీట్ చేసాం. ఇప్పుడు అండు కొడితే ఏమవుతుంది, ముందు విండోస్ క్లాస్ అన్నది ఫైల్ పేరు మార్చాం కదా, అది అయిన తర్వాత అప్పుడు అండు అవుతుంది. కానీ మనకేం కావాలి, ఈ ఫైల్ ఇలాగే ఉండాలి, ఈ నేమ్ ఇలాగే ఉండాలి, ప్రీవియస్ వన్ రావాలి, అప్పుడు ఆ అండు కమాండ్ పనిచేయదు. అంటే ప్రీవియస్ వన్ అలా ఉండి దానికన్నా ముందు ఏదైతే ఉందో అది అండు చేయాలంటే కష్టం.
అలా అవ్వదు. అండు చేసుకుంటూ వెళ్ళినప్పుడు సీక్వెన్స్‌లో అండు అయిపోతా ఉంటాయి. ఏదైతే నంబర్ 1, 2, 3, 4, 5 అలా ఉంది. సో, 5 టాస్క్‌లు చేశారు. ఇప్పుడు 5 తర్వాత థర్డ్ టాస్క్ అండు చేయాలంటే కుదరదు. 5 తర్వాత 4 అండు అవుతుంది. 3, 2, 1 అండ్ సో ఆన్ అలా అవుతుంది. సో, అలాంటి సందర్భంలో మీరేం చేయాలంటే ఇక్కడ రీసైకిల్ బిన్‌లోకెళ్ళి డైరెక్ట్‌గా దాని మీద రైట్ క్లిక్ చేసి రీస్టోర్ అన్న మెథడ్ ఉంటుంది. సో, ఇక్కడ రీస్టోర్ చేస్తే ఆటోమేటిక్‌గా అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రీస్టోర్ అని కొట్టాం. అది ఇక్కడ ఆ ఫైల్ ఇక్కడ ఆటోమేటిక్‌గా మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది. సో, వేరాస్ ఎప్పుడైతే విండోస్ ఈ రీసైకిల్ బిన్‌లోంచి కూడా మీరు ఈ ఫైల్‌ని డిలీట్ చేశారో ఆటోమేటిక్‌గా అది ఇక పర్మనెంట్‌గా పోయినట్టే. ఇక మళ్ళీ తిరిగి మీరు రీస్టోర్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. సో, ఇందాక చెప్పుకున్నాం కదా! డస్ట్‌బిన్‌లో నుంచి బయటకు పడేసిన తర్వాత ఔట్ ఆఫ్‌కి వచ్చింది కదా! అని. కానీ మీరు అనొచ్చు రోడ్డు మీదకెళ్ళి మళ్ళీ చెక్ చేస్తే దొరికే ప్రాబబిలిటీ అక్కడ ఎంతుందో, అదే విధంగా ఇందులో కూడా డిలీట్ చేశాక రీసైకిల్ బిన్‌లో నుంచి డిలీట్ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి మీకు ఫైల్స్ కావాల్సొస్తాయి. అప్పుడేంటంటే కొన్ని అడిషనల్ టూల్స్, సెకండరీ టూల్స్ ఉంటాయి. థర్డ్ పార్టీ టూల్స్. వాటిల ద్వారా రికవర్ చేయొచ్చు. బట్ అది సమ్ ఎక్స్‌టెంట్ గ్యారంటీగా పూర్తిగా రికవర్ అవుతుంది అని చెప్పలేం. యాక్చువల్‌గా ఏంటంటే డిలీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైల్ మొత్తాన్ని డిలీట్ చేయదు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేస్తుందంటే ఫైల్‌ని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో ఒక ఫైల్ నేమ్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్‌వైజెడ్ అనే ఫైల్‌ని డిలీట్ చేశాను అనుకోండి. ఇంటర్నల్‌గా జరిగే ప్రాసెస్ ఏంటంటే డిలీట్ అంటే ఇక్కడ ఈ ఫైల్ యొక్క పేరుని ఫస్ట్ లెటర్‌ని ఆల్ట్ 32 అని చెప్పి యాస్కీ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. దాంతో అసలు ఈ యాస్కీ క్యారెక్టర్ అంటే ఏంటి? ఆటి గురించి డీటెయిల్‌గా టాపిక్ తర్వాత చెప్పుకుందాం. అది మళ్ళీ పెద్ద లెంతీ సబ్జెక్ట్ అవుతుంది. సో, ఈ ఆస్కీ క్యారెక్టర్‌తో రీప్లేస్ చేస్తుంది. ఆహ్, ఆహ్, ఈ విధంగా వస్తుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండర్‌లైన్ వచ్చి ఇలా వస్తది. అంటే దీని అర్థం ఏంటంటే ఇట్స్ ఎ టూలెట్ అని. అంటే మీరు ఒక ఫైల్ ఎప్పుడైతే క్రియేట్ చేశారో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో దీని గురించి కొద్దిగా ఇంటర్నల్‌గా బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇది మెమరీలో ఒక బ్లాక్ KN9 అన్నది అడ్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది K11 అన్నది ఈ అడ్రెస్. ఈ అడ్రెస్ నేను పెట్టుకున్న పేరు ఏంటంటే KNLS ఇలా ఇప్పుడు మనం ఏ టాపిక్ చూస్తున్నాం XYZ అని పెట్టుకున్నాం ఫైల్ నేమ్. ఈ XYZ అన్న ఫైల్‌ని ఈ K11 అన్న దాంట్లో స్టోర్ చేసాం. ఇప్పుడు అంటే ఈ K11 అనేది మెమరీ బ్లాక్. ఈ మెమరీ బ్లాక్‌లో ఈ XYZ అన్న నేమ్ ఇచ్చి ఈ నేమ్‌లో కావాల్సిన మ్యాటర్ ఏదైతే ఉందో అందులో ఇక్కడ సేవ్ చేసాం. ఇలా జరుగుతుంది. ఇది మెమరీ లొకేషన్ దానికి ఇచ్చిన పేరు ఇది. దీని యొక్క అడ్రెస్ ఇది. ఎప్పుడైతే ఈ XYZ అన్నది మనం డిలీట్ చేసామో అదేం చేస్తదంటే జస్ట్ ఇలా ఒక లెటర్‌తో రీప్లేస్ చేస్తది. ఆస్కీ క్యారెక్టర్ 32తో. దీని అంటే ఇది ఈ డేటా జోలికి పోదసలు. ఎంబటే ఈ డేటాని మొత్తాన్ని డిలీట్ చేయదు. ఈ ఫైల్ యొక్క పేరుని ఇంటర్నల్‌గా రీనేమ్ చేసుకుంటది అంతే. సో, ఎప్పుడైతే మనం దీన్ని తిరిగి కావాలి అని అనుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏం చేస్తుందంటే ఈ ఈ మనకి ఈ థర్డ్ పార్టీ టూల్స్ ద్వారా ఏదైతే చెప్తున్నామో మనం, ఆ టూల్స్ ద్వారా మళ్ళీ దాన్ని డేటా పోలేదు కదా ఎక్కడికి. సో, ఈ డేటాని మళ్ళీ రిట్రీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. అయితే ఇక్కడ ఇంకొక ప్రాబ్లమ్ ఏంటంటే తర్వాత మీరు ఏయో ఫైల్స్ కొన్ని చాలా నంబర్ ఆఫ్ ఫైల్స్ క్రియేట్ చేశారు. బట్ ఇలా క్రియేట్ చేసినప్పుడు ఈ ఫైల్స్ అన్నీ కూడా మెమరీ స్పేస్ సరిపోక ఏం చేస్తుందంటే మళ్ళీ తిరిగి ఇదే K11 ఎలైట్ చేసిందనుకోండి. అప్పుడు ఇక్కడ మ్యాటర్ ఓవర్ రైట్ అయిపోతుంది. అప్పుడు దాకా కూడా ఇక్కడ ఏయో క్యారెక్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు నంబర్స్ ఇచ్చాం. దీని పేరేదో ఏబీసీ అని ఇచ్చుకున్నాడు. ఆటోమేటిక్‌గా అది పోతుంది. సో, అంటే ఈ టూలెట్‌లో ఎవడన్నా వచ్చి కూర్చునేంత వరకు కూడా మీరు డిలీట్ చేసిన దాన్ని లేదా రీసైకిల్ బిన్‌లోంచి తీసేసిన దాన్ని కూడా యూ కెన్ రీస్టోర్ ఇట్. అలా కాకుండా దాన్ని ఎప్పుడైతే ఎవరన్నా తిరిగి ఆక్యుపై చేసేసారో వేరే ఫైల్ ఇచ్చి దాన్ని డేటాని ఓవర్ రైట్ చేసేసిందో అప్పుడు అసలు అది మళ్ళీ తిరిగి డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అయితే సో, దీనికన్నా ఓ విధంగా చెప్పాలంటే డిలీట్ చాలా ఇంపార్టెంట్ ఫైల్. మనం డిలీట్ చేసేసాం. ఎవరు చూడకూడదనుకున్నాం. అప్పుడు మీరు డిలీటే చేసి లేదా రీసైకిల్ బిన్‌లోంచి కూడా డిలీట్ చేసేసి ఈట్లన్నిటికన్నా కూడా దీన్నేం చేయాలంటే ఓవర్ రైట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో మ్యాటర్ ఉంది. ఈ మ్యాటర్‌ని సేవ్ చేసాం. ఇప్పుడు డిలీట్ చేయాలి. ఈ మ్యాటర్ ఎవరికీ కనపడకూడదన్నప్పుడు దీన్ని డైరెక్ట్‌గా మీరు డిలీట్ చేసే బదులు ఈ నంబర్స్‌ని రీప్లేస్ చేశారనుకోండి. అదే మెమరీలో అదే లొకేషన్‌లో డేటా మారిపోతుంది కదా! సో, అది సేఫ్ మెథడ్. ఇది కొద్దిగా అడ్వాన్స్‌డ్ లెవెల్
ఆలోచిస్తే గనుక మనకి దాని యొక్క అడ్వాంటేజ్ అర్థమవుతుంది. ఓవర్ రైట్ చేయడం అనేది బెటర్ ఎప్పుడైనా కూడా. డిలీట్ చేస్తే ఏమవుతుందంటే చాలా సెక్యూర్డ్ ఫైల్ ఎవరు చూడకూడదు అనుకున్నప్పుడు దాన్ని అన్‌డిలీట్ చేయడం ద్వారానో, రీసైక్లబుల్‌లోకెళ్ళి అన్‌డిలీట్ చేయడం ద్వారానో, రీస్టోర్ చేయడం ద్వారానో, లేకపోతే ఏదైనా థర్డ్ పార్టీ టూల్స్ వాడి దాన్ని రీస్టోర్ చేయొచ్చు. కానీ ఓవర్ రైట్ చేస్తే నో వే. సో, ఇది డిలీట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ వరకు ఈ ప్రాక్టీస్ చేయండి.